హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షన్నూస్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే కలాకాన్ అయితే చేస్తున్నాను. మొన్న అంగన్వాడీ నుంచి అయితే ఈ మిల్క్ ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చాను కదా, ఇందులో నుండి 2 లీటర్స్ మిల్క్ అయితే తీసుకుంటున్నాను. ఒక బౌల్లోకి ఈ 2 లీటర్స్ మిల్క్ అయితే తీసుకొని హాఫ్ అన్ అవర్ దాకా అయితే సిమ్లో పెట్టి బాయిల్ చేసుకున్నాను. హాఫ్ అన్ అవర్ తర్వాత 2 లీటర్స్ మిల్క్ 1 లీటర్ అయినాయి. ఇలా అయితే బాగా మరిగించుకోవాలి పాలు. ఈ పాలు మరుగుతూ ఉంటే కలర్ అయితే చేంజ్ అవుతూ వస్తున్నాయి. ఈ పాలని బాగా మరిగించుకోవాలి. ఈ స్వీట్ చేయడానికి చాలా టైం అయితే పడుతుంది. స్వీట్ కూడా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఈ పాలన్నీ చిక్కబడేలాగా అయితే బాయిల్ చేసుకోవాలి. ఈ పాలన్నీ మొత్తం హాఫ్ లీటర్ అయ్యేంత వరకు అయితే మరిగించుకున్నాను. ఇందులో 1 కప్ షుగర్ అయితే వేసుకుంటున్నాను. 2 లీటర్స్ మిల్క్కి 1 కప్ షుగర్ అయితే వేసుకుంటున్నాను. ఈ షుగర్ మొత్తం కరిగాక 3 యాలకులను అయితే తీసుకొని దంచి వేసుకోవాలి. ఈ షుగర్ మొత్తం కరిగాక పాలు అనేవి ఇంకా కలర్ అయితే చేంజ్ అవుతాయి. ఈ టైంలోనే నేను ఒక నిమ్మకాయ రసం అయితే తీసుకొని ఇందులో అయితే వేసుకున్నాను. ఇలా పాలైతే బాగా విరిగిపోతున్నాయి. ఇలా పాలన్నీ విరిగిపోయాక మనకి కలర్ అనేది బాగా కనబడుతుంది. ఇది మొత్తం దగ్గర పడేలా అయితే కలుపుతూనే ఉండాలి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టే చేయాలి. హైలో పెట్టి చేస్తే బౌల్ అనేది మాడిపోతుంది. ఇందులో 2 టీ స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలి. పక్కన మనం ఎందులో అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటామో ఆ బౌల్కి కూడా గీ అయితే అప్లై చేసుకొని ఉంచుకోవాలి. ఈ గీ మొత్తం కలిసేలా అయితే బాగా కలుపుకోవాలి. ఈ స్వీట్లో గీ వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే 2 అవర్స్ టైం అయితే పట్టింది ఈ స్వీట్ చేయడానికి. ఇది ఫ్రైడే రోజు అయితే చేస్తున్నాను నేను ఈ స్వీట్. అంతే అండి, మన కలాకాన్ అయితే రెడీ అయిపోయింది. ఇది కొంచెం దగ్గరికి వచ్చాక మనం గీ రాసి పెట్టుకున్న బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవాలి. ఈ దగ్గర పడేంత వరకు అయితే బాగా కలుపుకోవాలి. ఇందులో పాలు మొత్తం లేకుండా మొత్తం గట్టిగా అయ్యేంత వరకు అయితే కలుపుకోవాలి. మనం గీ రాసి పెట్టుకున్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే మన కలాకాన్ అనేది రెడీ అయిపోతుంది. ఇది వేడిగా ఉన్నప్పుడే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కొంచెం కూల్గా అయిన తర్వాత పీసెస్లా కట్ చేసుకోవాలి. అంతే, కలాకాన్ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్ మీ చాందిని.